ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్‌కి దగ్గరలో అయితే ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో 6గురు మృతి చెందారు. అందులో మావోయిస్టు దళనాయకుడిగా వ్యవహరిస్తున్న హిడ్మా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వివరాలు తెలియజేసేందుకు డీజీ మహేష్ చంద్ర మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అసలు ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది? ఏ సమయంలో జరిగింది? ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30, 6:40 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఫైరింగ్ నడిచింది. యాక్చువల్లీ కంటిన్యూయస్లీ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో నిన్న ఎస్పీ గారు, ఓఎస్డీ గారు పార్టీ లాంచ్ చేశారు. దెన్ ఈరోజు మార్నింగ్ ఎదురు కాల్పులు అయింది. దానిలో తర్వాత ఫైరింగ్ తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ దొరికింది. అంటే అందులో హిడ్మా ఉన్నాడనే సమాచారంతోటే ఫైర్ చేసారా? లేకపోతే పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అతని మీద ఉండే ఫైరింగ్ చేసారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏదో పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో హిడ్మా మీద ఆల్రెడీ ₹1,00,00,000 వరకు ఇప్పటికే ఇది కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని కేసులు ఉండొచ్చు సార్ అసలు ఆయన మీద? నంబర్ ఆఫ్ కేసెస్ అన్లిమిటెడ్ ఆయన మీద, బట్ మేజర్ గ్యాస్ట్రిక్ కేసెస్ అంటే అరౌండ్ 26-28 కేసెస్ నాకు తెలిసే వరకు ఉన్నాయి. బట్ మేబీ మల్టిపుల్ కేసెస్ ఉండవచ్చు. ఎంటైర్ మూవ్మెంట్లో he has committed lot of atrocities. He has killed lot of security forces. He has killed lot of innocent people. So number of cases are there. హిడ్మాకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్‌కౌంటర్‌కి గురయ్యారని చెప్తున్నారు. వాళ్ళెవరున్నారు? హిడ్మా వారి భార్య రాజే ఉన్నారు. ఆమె కూడా చనిపోయారు దానిలో. షీ ఈజ్ ఆల్సో జోనల్ కమిటీ మెంబర్ దట్ బటాలియన్. సార్ ఈ ప్రాంతంలో ఇది మూడో ఎన్‌కౌంటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 2 జరిగాయి. ఇది మూడో ఎన్‌కౌంటర్. సో అందరు మావోయిస్టులు ఇక్కడ షెల్టర్‌ని ఏర్పాటు చేసుకున్నారు. సో దీని మీద ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారా? సో దానికి మేము కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ పెడుతున్నాము. లోకల్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి. కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే వీఆర్ ట్రైయింగ్ టు న్యూట్రలైజ్ దెమ్. ఫైనల్‌గా మావోయిస్టులకి ఏం చెప్తారు సార్ అసల? ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏం చెప్పాలనుకున్నారు? మై రిక్వెస్ట్, మై సజెషన్, గవర్నమెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ సరెండర్. వాళ్ళు రీహాబిలిటేషన్కి గవర్నమెంట్ సహాయం చేస్తున్నారు. దయచేసి వచ్చేసి సరెండర్ అయిపోవాలి. లివ్ ఎ హ్యాపీ లైఫ్, ఎంజాయ్ ఎ సివిలియన్ గుడ్ హ్యాపీ లైఫ్. సార్ ఎన్‌కౌంటర్ ముగిసినట్టేనా? ఇంకా కూంబింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా నడుస్తున్నాయి. మార్నింగ్ కాల్పులు ఆగిన తర్వాత మామూలు మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే కంటిన్యూస్గా కొంతమంది పారిపోయారా డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీ హ్యావ్ సెండ్ అనదర్ పార్టీస్ అండ్ ఆపరేషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. సో సార్ ఇప్పుడు బోర్డర్‌కి సంబంధించి ఇటు పక్కన ఛత్తీస్‌గఢ్ కావచ్చు, ఒక పక్కన మనకి చూసుకున్నట్లయితే ఈ ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర బోర్డర్ కావచ్చు, ఒడిస్సాకి బోర్డర్ కావచ్చు. సో ఈ బోర్డర్ ఏరియా ఉండడం వల్లే ఇదంతా ఇక్కడ ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? బార్డర్ ఏరియా కూడా ఉన్నాయి, తర్వాత అడవి ఏరియా కూడా ఉంది. సో ఫారెస్ట్ ఈజ్ థిక్ ఫారెస్ట్ ఉన్నాయి. సో పాపులేషన్ తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు షెల్టర్ జోన్ ఈజీగా అనుకొని ఇక్కడ రావడానికి చూస్తారు. సార్ అంటే మారేడుమిల్లి ఇప్పుడు ఎక్కువగా పర్యాటకులు ఎక్కువ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టుల కలకలం అనేది, ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు అనేది వీళ్ళకి కొంచెం భయాందోళనకు గురి చేస్తుంది కదా! వాళ్ళకేం చెప్తారు? పర్యటనకి టూరిజంకి ఏమి విల్ గివ్ ఫుల్ సెక్యూరిటీ. దట్ ఈస్ వై వీఆర్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎప్పుడు ఈ ఏరియాలో వాళ్ళు వస్తే వీఆర్ కీపింగ్ ఎ వాచ్ అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ మావోయిస్ట్ డు నాట్ డిస్టర్బ్ దిస్ ఏరియా. థాంక్ యూ. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. 15 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేసి క్లియర్‌గా అయితే ఫైర్ చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులకి లొంగిపోవాలంటూ కూడా ప్రభుత్వం వారికి పునరావాసకంగా అయితే కల్పిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మావోయిస్టు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. వీరిపై ఉక్కుపాదం మోపుతాం. అదేవిధంగా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వచ్చే పర్యాటకులకి పూర్తి స్థాయి సెక్యూరిటీ అందిస్తామంటూ కూడా డీజీ మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్నంతటి కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా మోహరించారు. అయితే పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టంకి సంబంధించి రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి అయితే మృతదేహాలను తీసుకురానున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning,
one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered.